మా హాస్టల్లో అయితే దోశ పెట్టారు. దోశ తినేసి ఇంకా ఫాస్ట్గా బయలుదేరిపోయాము. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఏ వీడియో క్లిక్ చేయలేదు. మాకు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే పైన అరేంజ్ చేశారు. పైన వ్యూ చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. అంటే ఈరోజు స్పెషల్ ఏం లేదు, పికిల్, పప్పన్నం, రైస్ అదే. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అంతా తినేసి అయిపోయాక ఆ పైన ఉండే వ్యూ చూద్దామని సైడ్కి వెళ్ళాము. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు విజయవాడ అంతా చూడొచ్చు ఇక్కడ నిలబడుకుంటే. చాలా బాగుంది వ్యూ విజయవాడది. సర్లే అని చెప్పేసి మా వాళ్ళు మళ్ళీ ఈవినింగ్కి ఏదో ప్లాన్ వేశారు. గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్నారు. అంటే ఆటోలకి మనీ ఎక్కువ కదా, అందుకే గూగుల్ మ్యాప్స్ని నమ్ముకున్నారు. గూగుల్ మ్యాప్స్ ఎక్కడికెక్కడో తీసుకెళ్ళింది పాపం. ఎటు నుంచో ఎటో వెళ్ళాము మేము. మొత్తానికి ఫైనలీ షాప్కి అయితే చేరుకున్నాము. ట్రెండ్స్కి వెళ్ళాము. ట్రెండ్స్లో అయితే అంటే స్టార్టింగ్లోనే పిల్లలకు ఆడుకునేవి చాలా అంటే చాలా బొమ్మలు అవి అన్నీ ఉన్నాయి. పిల్లలు వస్తే ఇక్కడ బాగా ఆడుకుంటారు ఈ షాపింగ్ మాల్కి వచ్చినప్పుడు. నెక్స్ట్ అయితే మేము ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. అమ్మయ్య ఏసీలోకి వచ్చాంరా బాబు అనుకున్నాము. ఫుల్ ఏసీ ఉంటుందిగా, ఏ చెక్క ఇంక అక్కడే గంట సేపు తిరిగేద్దామని ప్లాన్ వేసాము. ఇంకా అన్నీ చూసుకుంటూ అలా వెళ్ళాము. డ్రెస్సులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మెటీరియల్ అంటే ఇవి వెస్ట్రన్ వేర్వి, అంటే టాప్స్, జీన్స్ మీద టాప్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి. మా ఫ్రెండ్ అయితే ఏవో కొందామని ట్రైల్ వేసింది. నేను చూస్తున్నాను అన్నీ. ఇది వద్దులేరా బాబు, ఇది వద్దులేవు, ఇది వద్దు అని చెప్పి చూస్తున్నాను. మా ఫ్రెండ్ అయితే ట్రైల్ వేసింది, తీసుకుంది కొన్ని కూడా. కొన్ని 3-4 టీషర్ట్స్ తీసుకున్నట్టున్నారు మా వాళ్ళు, తీసుకున్నారు. మా ఫ్రెండ్ అయితే ఇది సెలెక్ట్ చేసింది. నేను అందులో ట్రయల్ రూమ్కి వెళ్ళి ఆ వైట్ టీషర్ట్ వేసుకున్నాను, బాగుంది. ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మేము లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్లో పట్టు శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. మా అక్కకి కానీ మా అమ్మకి కానీ కొందాం అనుకున్నాను, కానీ స్టార్టింగే 1000-2000 అన్నారు. సర్లే వద్దులే, ఫ్యూచర్లో కొనొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాము. సర్లే అని చెప్పి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదామని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాం. సరే పదండి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం, సెకండ్ ఫ్లోర్లో మన డ్రెస్సులు ఉంటాయని చెప్పి వెళ్ళిపోయాము. లిఫ్ట్లో అయితే ఒక అక్క అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. మెటీరియల్స్ ఏవి కావాలంటే అవి ఇక్కడ ఉన్నాయి. డ్రెస్సులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. లాంగ్ ఫ్రాక్ నుంచి టాప్స్ దాకా జీన్స్ వేర్ కానీ అన్నీ బాగున్నాయి. మా ఫ్రెండ్కి అయితే ఈ క్లాత్ డ్రెస్లో ఒకటి నచ్చింది. నేను ట్రైల్ వేసాను, దరిద్రంగా ఉంది. నాకు సెట్ అవ్వలేదు, బట్ డ్రెస్ బాగుంది. మెటీరియల్స్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి టైలర్ ఉంటే ఇక్కడ తీసుకొని మెటీరియల్ కుట్టించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫైనల్గా మా ఫ్రెండ్కి ఈ డ్రెస్ నచ్చింది. ఇది తీసుకోవాలనుకుంది, 1000 రూపీస్ అంట. సర్లే తీసుకుందాం అనే టైంకి ఈ డ్రెస్ వేరే వాళ్ళకి ఆల్రెడీ నచ్చిందంట. మేము తీసుకుని వెళ్ళిపోయి బిల్లు వేయించుకునే టైంకి వేరే వాళ్ళు వచ్చి కావాలి అని చెప్పారు. అంటే మేము ఆల్రెడీ తీసుకున్నాము అన్నారు. ఆ టైంకి వేరే అక్క వచ్చి ఆ పిల్లతో ప్లీజ్ రా, నువ్వు వేరే తీసుకో అని చెప్పింది. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంకా సర్లే అని షాప్ వాళ్ళు మా ఫ్రెండ్కి చాలా డ్రెస్సులు చూపించారు. పాపం ఆ పిల్ల మనసు అంతా ఆ డ్రెస్ దగ్గరే ఉంది. ఏవి చూపించినా నాకు నచ్చలేదు అనింది. చాలా అయితే చాలా డ్రెస్సులు చూసాము, ఏవి ఫైనల్గా నచ్చలేదు. సర్లే అని బయటకు వచ్చేసాము. మళ్ళీ అక్కడ లిఫ్ట్లో పిల్లలు క్యూట్ అంటే చాలా క్యూట్గా ఉన్నారు. సర్లే ఇంకేం మనకు కావాల్సింది దొరకట్లేదు అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇంకా 2-3 షాప్స్ తిరిగారు మా వాళ్ళు, కానీ వాళ్ళకి నచ్చింది దొరకలేదు. సర్లే అని గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని రూట్ ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాము. నేను వెళ్ళే టైంకి 9 ఆ టైం అయిపోయింది, 9-10. మా హాస్టల్లో ఫుడ్ 9 కల్లా క్లోజ్ అయిపోయింది. అందుకని ఫాస్ట్గా ఆటో పట్టుకొని వెళ్ళిపోయాము. ఇంకా నడిస్తే టైం సరిపోదని ఆ టైంకే ఫుడ్ అసలు సగం అయిపోయింది. సర్లే అని తిని అడ్జస్ట్ అయిపోయాము. నేను విజ్జు ఒక ప్లేట్ పునుగులు, నాకు ఏదో తేడాగా ఉందేంటి. డబ్బులు ఎవరికి ఊరికే రా. ఫాస్ట్గా పదండి, మనం ఇంకా తిరిగి చాలా ఉంది. ఇంత అందంగా ఉన్నాను. దీంట్లో ఏముందని 2000. నెక్స్ట్ ఇంక రూమ్కి వెళ్దాం. అప్పటి వరకు మీతో పాటు నేను డ్రెస్సులు చూస్తా.